నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గణవరపు. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ గారు. భరద్వాజ గారు నమస్తే అండి. నమస్తే అండి. వర్మ ఒక కామెంట్ చేశారు, నాగబాబు చేసిన కామెంట్ని కోడ్ చేస్తూ, ఎవరేమనుకున్నా నేను పట్టించుకోను, అధిష్టానం నన్ను పని చేయమంటే చేస్తా, ఆగమన్నది ఆగాను, చెయ్యమన్నది చేశాను, నాకు కూటమి పటిష్టంగా ఉండటమే నా ధ్యేయం, రెండవది లోకేష్కి ప్రమోషన్ కావాలని కోరుకుంటున్నాను. నాగబాబు చేసిన ప్లీనరీలో చేసిన జనసేన ప్లీనరీలో చేసిన కామెంట్ని తిరిగి కోడి చేశారు. మంత్రి నారాయణ ఎమ్మెల్యేతో మాట్లాడే వాయిస్ బయటికి రావడం చేత ఈ అంతా వచ్చింది. ఎట్లా చూడొచ్చు? అంటే ఎవరు ఎలా ఏం మాట్లాడినప్పటికీ వర్మకి ఒక అవగాహన ఉంది. వర్మని కాపాడుకోవడం అనేది తెలుగుదేశానికి అవసరం. అంటే వర్మ డెడికేటెడ్గా ఒక సీటు త్యాగం చేశాడు అనేది వాస్తవం. పిఠాపురం నుంచి ఆయన ఆ టైంలో కంటెస్ట్ చేసి ఉంటే గెలిచి ఉండేవాడే. గెలిచి ఉండే సీటుని వదులుకున్నాడు ఆయన. రెండోది, అక్కడ గెలిచింది జనసేన, తెలుగుదేశం కాదు. జనసేన తెలుగుదేశం ప్రస్తుతం మైత్రి బంధంలో ఉన్నాయి. అది ఉండొచ్చు, ఊడిపోవచ్చు కూడా. 2014లో కూడా వాళ్ళు మైత్రితోనే ఎన్నికలకు వెళ్ళారు. అప్పుడు జనసేన కంటెస్ట్ చేయలేదు. కానీ మైత్రి బంధం అయితే విడిపోయింది. విడిపోయి ఎన్నికలకు 1 ఇయర్ ముందు ఆయన బయటకు వచ్చి లోకేష్ని, చంద్రబాబుని అనకూడని మాటలన్నీ అన్నాడు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు కూడా అనడని గ్యారంటీ ఏమీ లేదు, అంటాడని గ్యారంటీ లేదు. 15 ఏళ్ల పాటు అనే మాట 15 ఏళ్ల పాటు అనే మాట ఆ రోజు కూడా చెప్పారు. ఎప్పుడైనా చెప్తారు, మాది 100 ఏళ్ల బంధం అనే పెళ్లి చేసుకుంటారు ఎవరైనా. పెళ్లి ఈ మాట చెప్పినటువంటి 3వ రోజున అభిప్రాయ భేదాలు వచ్చి వెళ్ళి డివోర్స్ ఫైల్ చేయొచ్చు కోర్టులో. కాబట్టి అభిప్రాయాలు ఎప్పుడు భేదాలు వస్తాయనేది చెప్పడం ఎవరి వల్ల కాదు. ఏ కలయికకి శాశ్వతత్వం ఉండదు. శాశ్వతత్వం మనం ఆపాదించుకుంటాం, అంతవరకే. ఆపాదన మాత్రమే, ఆపాదించుకోవడం మాత్రమే, అంతకుమించి ఏమీ లేదు అక్కడ చెప్పుకోవాల్సింది. కాబట్టి ఆ సీటుకి ఒక మనిషి అవసరం వాళ్ళకి, తెలుగుదేశానికి. ఏ క్షణమైనా ఈ మైత్రి బంధం చెడిన మరుక్షణం అక్కడ ఇమ్మీడియట్గా కార్యక్షేత్రంలో దించడానికి ఒక రెడీగా ఒక అతను ఉండాలి. రెండోది, ఆ నియోజకవర్గంలో పార్టీ శ్రేణుల్ని కాపాడుకోవడానికి ఒక కాపలాదారు కావాలి, ఒక కావలిగాడు కావాలి. ఆ పాత్రలో వర్మని పెట్టారు. వర్మకి సంబంధించినటువంటి, వర్మ ఎమ్మెల్యే అయితే జరిగేటువంటి కొన్ని పనులు, అంటే అతను తనకి తన వాళ్ళకి చేసుకోవాల్సినటువంటి పనులు చేసుకోవడానికి ఒక సౌలభ్యం కల్పిస్తూ పార్టీ అధిష్టానం వ్యవహరించవచ్చు. ప్రభుత్వంలో ఉంది కాబట్టి అది కనిపించకుండా కూడా జరుగుతాయి. కనిపించాలి, కొలతలు వేసి చూపించాలి అనేది కూడా ఏమి ఉండదు. ఎందుకంటే ఆయన త్యాగమూర్తిగానే ప్రజల మనసుల్లో ఉండాలి. తన త్యాగానికి ఏదో ప్రతిఫలం పొందుతున్నాడు అనే విషయం ప్రపంచానికి తెలియకూడదు. అందుకని వర్మ తృప్తిగానే ఉన్నాడు. అంచేత ఆయన గురించి నాగబాబు మాట్లాడినా ఇంకొకళ్ళు మాట్లాడినా ఆయన హార్ష్గా రియాక్ట్ కాడు. అంటే ఆయన సానుకూలంగా వ్యవహరించట్లేదు, అంటే వీళ్ళ బాధ్యతలు కూడా ఆయనే చూడాలన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీని జాగ్రత్తగా కాపాడుకోవడం, ఆ పార్టీ లింక్స్ చెడిపోకుండా చూడటం. అక్కడ సీట్ లేదు వాళ్ళకి. సీట్ లేనంత మాత్రాన పార్టీ క్యాడర్ని, బేస్ని పోగొట్టుకోరు కదా. ఆ బేస్ని కాపాడుకోవటం అనే ఒక పనిలో ఉన్నాడు ఆయన. అయితే నాగబాబు ఏమనుకుంటున్నాడు, ఆ సీట్లో గెలిచిన ఎమ్మెల్యే కోసం తోడ్పడాలి కదా. ఆ ఎమ్మెల్యే పనులకి కూడా ఆయన తోడ్పాటు అవసరం. తోడ్పాటు కాదు అది, అది ఆయన బాధ్యత. సీటు ఇచ్చి పనులు చేయాలన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు ఆయన. ఆయన అలా మాట్లాడాడు నాగబాబు. దానికి ఇంకొంచెం హార్ష్గానే రియాక్ట్ అవ్వచ్చు ఈయన. కానీ అది ఆయన ప్రోగ్రాం కాదు. పార్టీ ప్రస్తుతానికి జనసేనతో ట్రావెల్ అవ్వాలి అనుకుంది కాబట్టి నడుస్తోంది. ఆయన ఇలా మాట్లాడాడు, అవసరం లేదు జనసేనతో అమీ తుమ్మి అని కనుక పార్టీ నిర్ణయం తీసుకుంటే అప్పుడు వర్మ గారు మాట్లాడే భాషలో చాలా తేడా వస్తుంది. కాబట్టి
ఆయన అక్కడ ఉన్నది ఒక పర్పస్తో ఉన్నాడు. ఆయన వలన ఒక ప్రయోజనం ఉంది తెలుగుదేశం పార్టీకి. ఆ ప్రయోజనం ఉన్నంతకాలం ఆయన్ని సేఫ్ గార్డ్ చేయటం అనేది పార్టీ నాయకత్వం ప్రోగ్రాం. రెండోది, ఇప్పుడు వర్మ మాట్లాడినటువంటి మాటల్లో కీలకమైన మాట ఏంటంటే, లోకేష్ గారి ప్రమోషన్ పొందాలనుకుంటున్నాను నేను అనేది చాలా కీలకమైనటువంటి వ్యాఖ్య. అవును. ఇది నెమ్మదిగా ప్రమోట్ చేస్తున్నారు జనాల్లోకి. 2024 ఎన్నికల్లో కూటమి గెలవగానే లోకేషే ముఖ్యమంత్రి అని ఈజీగా చెప్పగలిగినటువంటి పరిస్థితి ఉండింది. ఏది, చంద్రబాబు అరెస్టు జరగకపోయి ఉంటే. చంద్రబాబు అరెస్టు జరగటము, పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించటము జరగటం వలన లోకేష్ పేరు ఇమ్మీడియట్గా అనౌన్స్ చేయలేని ఒక ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితికి తల ఒగ్గి చంద్రబాబు గారు తానే బాధ్యత భుజాన వేసుకున్నాడు. ఇది వచ్చే ఎన్నికల్లో ఈ పరిస్థితి ఉండకపోవచ్చు. వచ్చే ఎన్నికల్లో గనక గెలుపు సాధిస్తే అప్పుడు లోకేష్ పేరు ప్రతిపాదించడానికి ఎవరికి ఇబ్బంది ఉండాల్సిన అవసరం ఉండదు. అయితే ఈ లోపే లోకేష్ పేరు పెట్టాలి అనేది ఒక ప్రచారము, జనంలోనూ పార్టీలో ఆకాంక్షగాను బయటికి రావాలి. అది ఆల్రెడీ తెలుగుదేశం మీడియా ఆ పనిలో ఉంది. లోకేష్ని ముఖ్యమంత్రిని చేయాలని తెలుగుదేశం శ్రేణులన్నీ బలంగా కోరుకుంటున్నాయని వాళ్ళు ప్రతి 2 రోజులకే ఒక వార్త రాయటం అనే కార్యక్రమం నిర్వహిస్తూనే ఉంటారు. అలాగే ఆంధ్రజ్యోతిలో కూడా రెగ్యులర్గా వార్తలు వస్తూ ఉంటాయి దీనికి సంబంధించి. అంటే చంద్రబాబు నాయుడు గారి వయసు అయిపోయింది, ఆయన ఇంకొంత పక్కన కూర్చుని గైడ్ చేసి ట్రైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, రేపు ఏదైనా జరగకూడదు జరిగితే ఆయన అనాథ అయిపోతాడు, కాబట్టి ఈయన బలంగా ఉన్నప్పుడే ఆయన్ని పెట్టి ఆయన రాటుదేలే విధంగా ఈయన ట్రైన్ చేయాలి అనే అభిప్రాయాన్ని ప్రతి వారం 10 రోజులకి ఒకసారి రీపోస్ట్ చేస్తూ ఉంటారు.